అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం మార్చి నెల తేదీ 11వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి ద్వాదశి, నక్షత్రం ఆశ్లేష, కర్ణం బాలవ, కౌలవ, పక్షం శుక్లపక్షం, యోగం అతికండ, రోజు మంగళవారం, జన్మరాశి కర్కాటక రాశి. అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12:07 నుండి 12:55 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుండి 9:45 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:29 నుండి 4:55 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 9:33 నుండి 11:52 వరకు ఉంటుంది. ఈరోజు దిశశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మార్చి నెల 11వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదములు, ఉత్తర పాల్గొని నక్షత్రం 1వ పాదము ఉంటాయి. సింహరాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వారికి మంగళవారం నాడు మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక దానము లేదా ఇతర సహాయం చేయడం లీనమవ్వండి. మదుపు చేయడం మంచిదే, కానీ సరైన సలహా తీసుకోండి. మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి, ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది. ఈరోజు ప్రేమ కాలుష్యాన్ని వెదజల్లుతారు. ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి. సన్నిహితంగా ఉండేవారొకరు అంతుపట్టణంలో ఉంటారు. మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ భాగస్వామి వచ్చి మీ ఒళ్ళ వాడితే జీవితం నిజంగా ఎగ్జైటింగ్గా మారనుంది. మీ పాత మిత్రులు ఒకరు మీకు గుర్తు చేయవచ్చు. ఈరోజు సాయంత్రం ఖాళీ సమయంలో మీరు మీ మనసుకు దగ్గరైన వారింట్లో గడుపుతారు, కానీ ఈ సమయంలో వారు చెప్పే విషయానికి మీరు బాధను పొందుతారు. అనుకున్న దానికంటే ముందే అక్కడి నుంచి వచ్చేస్తారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు అదనపు స్పెషల్ టైం ఇస్తారు. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు. ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే. ఈరోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకుంటారు, కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల ప్రణాళికలు విఫలం చెందుతాయి. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని కలిగి ఉంటారు. ఇలా మీ యొక్క సమయం నమ్మకం వృధా అవుతుంది. స్వర్గం భూమి మీదే ఉన్నట్టుగా మీ భాగస్వామి ఈరోజు మీకు తెలియజెప్పనున్నారు. దాంతో మెప్పును పొందుతుంది. ఎదురు చూడని రివార్డులను తెస్తుంది. ముఖ్యం లేని పనులు, అవసరం లేని పనులు మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు. ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలు పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ రాజేయనున్నారు. ఆకర్షణ ఎక్కువ కిటుకు మీ సన్నిహిత వ్యక్తులలో అది కొద్ది మందికే తెలుస్తుంది. ఇది మీ వైవాహిక జీవితంలోకి వెళ్ళి అత్యుత్తమమైన రోజు కాగలదు. ప్రేమ తాలూకు సిసలైన పారవస్యాన్ని ఈరోజు మీరు అనుభవించబోతున్నారు. వాటి మంచి చెడ్డలు పరిశీలించండి. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి. ఓటమి ఈరోజు మీ వెనకాలే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఉద్యోగ కార్యాలయంలో మీరు మంచిగా వచ్చినప్పుడు మీరు ఈరోజు మంచిగా ఉంటాయి. ఈరోజు మీ సహోద్యోగులు ఉన్నతాధికారులు పనిని మెచ్చుకుంటారు మరియు పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీరు ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. ఈరోజు మీ బంధువు లేదా మిత్రుడు పెరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బంది తెచ్చిపెడతారు, జాగ్రత్త. బలమైన పునర్నిశ్శబ్దం మరియు నిర్గతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిమితిని శక్తివంతం చేస్తాయి. ఇది ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి. సృజనాత్మకత కలిగిన మీ వంటి ఆలోచన కలిగిన వారితోనే చేతులు కలపండి. మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్త మిత్రుడితో గడుపుతారు. మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ ఆఫ్ ఇట్టే దూరం చేసేస్తారు. మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత గల పనిని కల్పించుకోండి. ఖాళీగా కూర్చొని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకు తీవ్ర విఘాతం కలిగించవచ్చు. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాల్లో మీకు అనుకూలంగా ఉంటాయి.
ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కారణం తెస్తుంది. కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు. మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. శ్రద్ధ తీసుకోవలసిన రోజు. అలంకార నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని, లాభాలను తెస్తుంది. మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారి అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం. మీరు రొమాంటిక్ ఆలోచనలను, గతం గురించిన కలల్లోనూ మునిగిపోవద్దు. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వల్ల గొడవలు ఏర్పడవచ్చు. మీకు విషయం తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజెల్. నమ్మరా? కాస్త గమనించండి. ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం. గత వెంచర్ నుంచి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీకు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. ఆనందించే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి. ఈ యాంత్రిక జీవితంలో మీ కొరకు మీ సమయం దొరకడం కష్టమవుతుంది, కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మీకమైన సంభాషణ జరిపి అలరించండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి. ఆర్థిక లబ్ధిని తెచ్చిపెట్టే కొత్తది ఎంజేటింగ్ పర్సన్ని అనుబోధిస్తారు. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితోనే వివాదాలు లేకుండా చూసుకోండి. మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలబోతున్నారు అనే ఆలోచనలకి మీకు గుండె జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్టుగా కొట్టుకుంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మానసిక తృప్తిని పొందగలరు. ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి. మీ వైవాహిక జీవితం ఈరోజు అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనున్నది. మీరు ఈరోజు ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి. సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనులను చేస్తుంది. దీన్ని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీకు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి. స్వచ్ఛమైన, ఉదారమైన ప్రేమ వల్ల గుర్తింపు పొందేలాగా ఉన్నది. మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు అట్టయ్యే చోట్లకి వెళ్ళకండి. దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావడం వల్ల వారి ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తాయి. తెలుసుకోవాలన్న జ్ఞాన విపాస కొత్త స్నేహితులు పొందడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడు వెలుగు దిశగా చూడండి. మీ విచక్షణ తప్పకుండా మార్పు వస్తుంది. ఒక పిక్నిక్కి వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింపచేసుకోవచ్చును. పెండింగ్లో ఉన్న ప్రపోజల్ను అమలు జరుగుతాయి. మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం కలిపి మసులుతూ ఉండాలి. సింహరాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం అంతా చాలా అద్భుతంగా, అనుకూలంగా ఉన్నాయండి. సింహరాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 1. పరిహారం వచ్చి రాత్రిపూట పక్కపక్కనే ఉన్న ఒక రాగి పాత్రలో నీటిని ఉంచండి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని అతి సమీపంలో చెట్టు యొక్క మూలంలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం పోయాలి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.